దక్షిణాది అంటే చిన్న చూపెందుకు, ఉత్తరాదిది ఆధిపత్యమా అహంకారమా? ఇవాల్టి బిగ్ డిబేట్ ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్. ఇట్స్ ఓవర్ టు యు. దక్షిణాదిని ఉత్తరాది ఆధిపత్యం తొక్కేస్తుందా? ఇది డామినేషనా లేక అహంకారమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. నలుపు తెలుపు అంటూ బీజేపీ నేత తరుణ్ విజయ్ ప్రాంతాల వారీగా దేశ ప్రజలను చీల్చడం ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్య చిచ్చును రాజేస్తోంది. దక్షిణాదిని వివక్షతో చూస్తున్నారన్న పవన్ కళ్యాణ్ ట్వీట్లతో ఉత్తరాది ఆధిపత్యం మరోసారి చర్చనీయాంశమైంది. దేశంలో రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి ఈ అంశం వెళుతోంది. దక్షిణాదిపై ఉత్తరాది వివక్షాంశం మరోసారి తెరపైకొచ్చింది. దక్షిణాది వారిని తొక్కేస్తున్నారంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనలే మరోసారి రాజకీయ చర్చకు కారణమయ్యాయి. చివరకు పార్లమెంటును సైతం కుదిపేస్తున్నాయి ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు. బీజేపీ నేత తరుణ్ విజయ్ వ్యాఖ్యలే నార్త్ సౌత్ మధ్య చిచ్చు పెట్టాయి. ఈ వివక్ష ఇప్పటిది కాదు. దేశంలో 29 రాష్ట్రాలుంటే 5 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. దేశ జనాభాలో ఈ 5 రాష్ట్రాల ప్రజల సంఖ్య 20%. కానీ ఇక్కడి నుంచి కేంద్రానికి వెళ్లే ఆదాయం 30% పైగానే ఉంటుంది. అయినా దక్షిణాదిలో అభివృద్ధి మాత్రం ఉత్తరాదితో పోల్చుకుంటే చాలా తక్కువ. యూపీలో బీజేపీ రుణమాఫీ చేస్తోంది. కానీ తమిళనాడు రైతులు సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలో నగ్నంగా నిరసన తెలిపిన నోరు విప్పరు కేంద్ర పెద్దలు. ప్రభుత్వం దీనికి ఒక ఆన్సర్ ఇస్తే కూడా పర్వాలేదు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, రైతులు మాట్లాడుతున్నారు, సమాజంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారని ఒక ఇది ఉండాలి కదా. లైక్ దేర్ స్టేట్మెంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద స్టేట్మెంట్. లైక్ ఇప్పుడు ఒక అగ్రికల్చర్ మినిస్టర్ కానీ లైక్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ తప్పకుండా తెలుస్తుంది ఇలాంటి పోరాటం ఇన్ని రోజులు జరుగుతుందని. దక్షిణాదిపై ఉత్తరాది వివక్ష కొనసాగుతోందన్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తరుణ్ విజయ్ వ్యాఖ్యల తర్వాత జనసేన అధినేత తీవ్రంగా స్పందించారు. దక్షిణ భారతీయుల నుంచి కేంద్రానికి రెవెన్యూ కావాలి, కానీ వారిని చిన్నచూపు చూస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారాయన. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశంలోనూ గతంలో పవన్ కళ్యాణ్ ఘాటుగానే కేంద్రం తీరును తప్పుపట్టారు. అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం? నాకైతే అదే కనిపిస్తుంది. ఇక్కడున్న దక్షిణాది ప్రజలు ఎక్కువ మంది మేధావులు కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళందరి తరపున నేను మీకు ఈ మీడియా ముఖంగా ఈ మాట చెప్తున్నాను. మీకు ఉత్తరాదిలో ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండడం కూడా ఈ పరిస్థితికి కారణమేనన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. నార్త్ ఇండియాలో ఉండేటటువంటి ఎంపీల సంఖ్య ఎక్కువ ఉండడం, జనాభా ఎక్కువ ఉండడం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు ఉండడం, చాలాసార్లు ప్రధానమంత్రులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచే కావడం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ కోణం అన్నటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి సందర్భం. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఇది వివక్ష కాదంటున్నారు. ప్రాంతీయ అభిమానంగానే చూడాలని వ్యాఖ్యానించారాయన. ప్రాంతం నుంచి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి మంత్రులు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు నా ఊరు, నా ప్రాంతము, నా జిల్లా, ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారంతో మాట్లాడేది తప్ప వివక్షత అనేది నేనైతే ఒప్పుకోను. ఇలాంటి పరిణామాలు దేశ సమైక్యతకే పెద్ద ప్రమాదమన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. హిందీ, హిందూ, హిందుస్థాన్ అంటే సౌత్ ఇండియన్స్ ఎప్పుడు వాళ్ళు వాళ్ళ ఇండియాలో సౌత్ ఇండియన్స్ ఎప్పుడు భాగంగా లేరనేది అది స్పష్టం. ఇప్పుడు మళ్ళీ క్లియర్ అవుతుంది. కానీ ఈ రకమైన డిస్క్రిమినేషన్ ఏదైతే మళ్ళీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోందో దానివల్ల దేశం యొక్క ఐక్యతకి సమైక్యతకి చాలా పెద్ద ప్రమాదం. రాజకీయ నేతల వ్యాఖ్యలతో నార్త్ సౌత్ మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ భారతదేశం ఆదాయం ఎక్కువ, దక్షిణ భారతదేశం పన్నులు కట్టేది ఎక్కువ, దక్షిణ భారతదేశం నలుపుగా ఉంటారు. అయితే నార్త్కు సంబంధించిన డామినేషన్ మాత్రం దేశంలో కొనసాగుతుంది. ఇది రెండు ప్రాంతాల మధ్య వివక్షతకు దారితీస్తోంది, ఆధిపత్య పోరాటం వైపు తీసుకువెళ్తుంది. ఇది రాజకీయ సమస్యగా, అతిపెద్ద సమస్యగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఆ సిచ్యువేషన్కి వెళ్తే దేశంలో అధికారంలో ఉన్న పార్టీ దీనికి ఏ రకంగా సొల్యూషన్ ఎత్తుకుతుంది? దక్షిణ ఉత్తర భారత దేశాల మధ్య స్పష్టమైన తేడా, ఆధిపత్య పోరాటం వైపు వెళుతున్న తీరు కనిపిస్తూ ఉంది. ఎక్కువ
ట్యాక్స్ కడుతున్నాం, దానికి తదనుగుణంగా ఆ రాబడి అదే స్థాయిలో రావటం లేదు, అంటే పెట్టుబడుల రూపంలో కానీ అభివృద్ధి రూపంలో కానీ రావటం లేదు. పైపెచ్చు వివక్షత చూపుతున్నారు, రంగుతోనూ ఇంకో అంశంతోనూ రాజకీయ వివక్ష, వర్ణ వివక్ష, అన్ని రకాల వివక్ష జరుగుతుంది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. బిగ్ డిబేట్లో ఈరోజు ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ నేత మనతో ఉన్నారు టీవీ9 స్టూడియోలో. అదేవిధంగా రఘురామ్ ఉన్నారు బీజేపీ నుంచి, వైజాగ్ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. కంచె ఐలయ్య, ఆయన కాలమిస్ట్, ప్రొఫెసర్, అదేవిధంగా రచయిత కూడా. మొదటగా శైలజానాథ్ గారు మీతో మాట్లాడతాయి. కేవలం ఇది పొలిటికల్ ఇష్యూ కింద చూడాలా, లేదంటే దీనిలో సీరియస్నెస్ కనిపిస్తుందా, డెప్త్ కనిపిస్తుందా? సౌత్ ఇండియా పట్ల నిజంగానే వివక్షత మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కనిపిస్తుంది? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం పైన, దక్షిణ భారతీయుల పైన ఉత్తరాది వాళ్ళకి వివక్ష ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఎటువంటి ఎవరైనా లేదనుకుంటే వాళ్ళకి సొంతంగా అన్యాయం చేసుకోవడం తప్పనిస్తే. ఏ పాయింట్స్ లిస్ట్ అవుట్ చేయండి. ఏ పాయింట్స్? ఒకటి ఉదాహరణకి మెజారిటీ ఇన్కమ్ ఇక్కడి నుంచి వస్తుంది, సౌత్ స్టేట్స్ నుంచి. అంతేకాకుండా అత్యంత తమాషా విషయం ఏంటంటే, మనం ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ భవనానికి తెలుగులో రాయించిన రోజున గొడవ పెట్టుకున్నప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో తిరుగుతుండేవాళ్ళు, ఎంత న్యాయమా అని చెప్పేసి. అట్లాగా చాలా తేలిగ్గా చూస్తారు, మామూలు తేలిగ్గా కూడా చూడరు. ఆఖరికి వాళ్ళు వైటా బ్లాకా అన్న సమస్య అది పక్క పెట్టేసి అసలుకి దక్షిణాది రాష్ట్రాల పట్ల, దక్షిణాది ప్రజల పట్ల బహుశా నేను ఇప్పటిని అనుకోవడం లేదు. బహుశా ఎప్పుడైతే దక్షిణాది రాజ్యాలు ఓడించబడ్డాయి ఉత్తరాది వాళ్ళతో, అప్పటి నుంచి కూడా వివక్ష వీళ్ళకి ఏదో సెకండ్ స్టేజ్ ఏ మాట చెప్పినప్పటికి కూడా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినప్పుడు ఆ సర్వే జనులు వాళ్ళు, మనం సెకండ్ రీజన్లు మనం అనేది నాకు అనిపించింది. అంటే రీజన్ ఏమై ఉంటుంది? ఓకే, మీరు చెప్పినట్లుగా ఒక చాలా చరిత్ర అనుగుణంగా, అంటే చాలా చరిత్ర బేస్ చేసుకొని అంత వివక్షత ఉంటే రీజన్స్ ఏమై కనిపిస్తున్నాయి? ఎందుకు ఏముందండి, ఆ రోజున వాళ్ళు గెలిచారు, మనం ఓడాం. ఆ తర్వాత వాళ్ళు ఇది ప్రపంచంలో ఒక అన్యాయమైన ఫీలింగ్ ఉందండి. తెలుపు అంటే ఏదో గొప్ప రంగని, నలుపు అసలు రంగే కాదని. మొగాబే ఒక మాట అంటాడు దగ్గరికి, ఏమంటాడంటే అసలుకి నలుపు విషాదానికి చిహ్నం, తెలుపు ఆనందానికి చిహ్నం అనేది పునంతకాలం వివక్ష ఉన్నట్లే అని. కనుక అసలు రంగు, అసలు బ్లాక్ ఇది అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. బ్లాక్ అందరిని దగ్గర తీసుకుంటుంది, వైట్ ఏదాన్ని దగ్గర పెట్టుకోదు, అన్నీ రిఫర్ చేస్తుంది అంత మాత్రాన. సో మీరు ఆలోచించండి, శుభకార్యాలకైతే వైటా, ఇంకొక కార్యంకైతే బ్లాకా. అసలుకి బ్లాక్ ఏం తెలుసు, వైట్కి ఏం తెలుసు అండి? చాలా జంతువులు బ్లాక్ వైట్ కనుక్కోలేవు. ఒక మనుషులు, కోతులు 4-5 స్పీషీస్ తప్పనిస్తే రంగులు డిఫరెన్స్ ఏం లేదు. సో మొన్న మీరు తరుణ్ విజయ్ మాత్రం తరుణ్ విజయ్కి బాగా ఎక్కిందండి. ఎందుకంటే ఉత్తరాది ఆయన కదా, తెల్లగా ఉంటాడు. తెల్లగా బహుశా ఈ తెలుగు కూడా కంపారిజన్ లేండి. ఈ తెల్ల వాళ్ళంతా అమెరికాకి పోతే నల్ల వాళ్ళకి చూస్తారు అక్కడంతా. బట్ దట్స్ నాట్ థింగ్. ఈ ఉత్తరాది వాళ్ళకి, హిందీ మాట్లాడే వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాల పట్ల తక్కువ చూపుంది. దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో తెలుగు వాళ్ళ పేరు మీద ఒక వీధి పేరు నాకు చూపించండి, అందరి క్యాపిటల్ కదా అది. లేక ఒక బొమ్మ చూపించండి, వీరేశలింగం పంతులు ఏపీ భవన్ ముందర తప్పనిస్తే మిగతా ఎక్కడ నాకు చూపించండి. అసలుకి ఇంకెంత న్యాయం ఉంటుంది? మీ తెలుగులో మాట్లాడండి. కాబట్టి ఆయన తనకు అనుకునే మాటే చెప్పాడు. రైట్. దేశంలో 2016-2017 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 5 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలైతే కేవలం ఈ 5 రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల నుంచి 1,00,000 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలైంది. ఈ 1,00,000 కోట్ల రూపాయల ట్యాక్స్కి అనుగుణంగా దక్షిణ భారతదేశానికి అదే తరహాలో నిధులు వచ్చాయా అంటే రాని వాతావరణం కనిపిస్తోంది. కంచె ఐలయ్య గారు, మీరేం సమాధానం చెప్తారు? మీ దగ్గర ఏం క్లారిటీ ఉంది? నార్త్ సౌత్ మధ్య డిఫరెన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇది నిజంగా జెన్యూన్ ఆర్గ్యుమెంటేనా, లేదంటే ప్రాంతీయ భావాలు పెరుగుతున్న ఈ తరుణంలో చేస్తున్న ఆర్గ్యుమెంట్గా చూడాల్సిన అవసరం ఉందా? రవికాంత్ గారు, తరుణ్ విజయ్ మాట్లాడింది కేవలం వ్యక్తిగా మాట్లాడాడని నేను అనుకోవట్లా. ఆర్ఎస్ఎస్ 1925లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రాసుకున్న డాక్యుమెంట్స్ను చూడండి మీరు. దాంట్లో ఆర్యుల ఆధిక్యత, వెస్ట్ వాళ్ళను, యూరోపియన్లు లేదా బ్రిటిష్ వాళ్ళను మాకంటే గొప్పవాళ్ళు కారు అని చెప్పుకోవడానికి ఆర్యులు అని రాసుకున్నారు. సావర్కర్ రచనలో కనపడుతుంది, గోల్వార్కర్ రచనలో కనపడుతుంది, వాళ్ళ డిబేట్లో కనపడుతుంది. ఇవాళ తరుణ్ విజయ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇంత సులభంగా మేము నలుపు పట్ల ద్వేషం ఉంటే సౌత్ ఇండియాతో ఎట్లా కలిసి ఉంటామని ఎంత
ఎంత అహంకారంతో మాట్లాడారు చూడండి. అదే దేశంలో ఒకవేళ అంతర్భాగంలో PV దేశంలో అంతర్భాగం ఉన్న ఒక ప్రాంతం పట్ల, ఆ ప్రాంతంలో ఉన్న కలర్ పట్ల ఎందుకు అంత ద్వేషం, వివక్షతో ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడిన పరిస్థితి మీకు కనిపిస్తుంది? రీజన్ ఏమై ఉంటుందనంట? అదే చెప్తున్నా నేను, అది చాలా అహంకారపూరితమైన. యాక్చువల్గా ఆఫ్రికన్ కాంటెక్స్ట్లో అల్ జజీరా ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే ఆఫ్రికన్ మీద అటాక్ జరిగింది. అదే ఢిల్లీలో మంగళాయిడ్స్ అయిన మన నార్త్ ఈస్టర్న్ వాళ్ళ మీద రెగ్యులర్గా అటాక్ జరుగుతున్నాయి. ఈ సౌత్ ఇండియాకు ఇది ద్రవిడులు ఉన్న ఎక్కువ ప్రాంతం నిజమే, కానీ ఇక్కడ సివిలైజేషన్ అడ్వాన్స్మెంట్ నార్త్ ఇండియా కంటే, ఆర్యుల కంటే ఎక్కువ. ఇక్కడ ఎర్లీగా క్రిస్టియానిటీ వచ్చిన, ఏది 1వ శతాబ్దంలో సెయింట్ థామస్తో క్రిస్టియానిటీ వచ్చిన అసిమిలేషన్ అయింది. 622లో చేరమల్ పెరుమాళ్ళు ప్రాఫెట్ మహమ్మద్ దగ్గరికి పోయి వచ్చి కేరళలో మొట్టమొదటి మాస్క్ కట్టబడ్డప్పటికీ ఇక్కడ ముస్లింల మధ్య, మిగతా వాళ్ళ మధ్య గొడవలు రాలేదు. ఇక్కడి టెంపుల్స్ మీద వాళ్ళు దాడులు చేసిన ప్రక్రియ లేదు. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ. ఫుడ్ కల్చర్ చూడండి, మొత్తం అసిమిలేటెడ్ ఫుడ్ కల్చరు. నార్త్ ఇండియాలో ఇవాళ వాళ్ళు బర్రె నల్ల జంతువు. మీరు ఒకసారి బఫెలో నేషనలిజం నా పుస్తకాన్ని చూడండి. నల్ల జంతువును డొమెస్టికేట్ చేసిన హిస్టారికల్ ఎవిడెన్సు సింధు నాగరికత నాడు ద్రవిడులది. ఆర్యులు నల్ల జంతువును డొమెస్టికేట్ చేయలేకపోయారు. వాళ్ళు వైట్ కౌని వాళ్ళతో పాటు ఇన్వేజన్లో ఫుడ్ జంతువుగా తెచ్చుకున్నారు. ఇవాళ ఆవు రక్షణ, బర్రె భక్షణ. ఇది ఎందుకు వస్తుంది? ఈ ఆర్గనైజేషన్కి, ఈ పార్టీలకి, ఈ సంస్థలకి నలుపు పట్ల, సౌత్ ఇండియా పట్ల, ద్రవిడుల పట్ల ఇంటర్నల్ ద్వేషం చాలా ఉంది. ఎక్సెప్ట్ సుదర్శన్ ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి దానికి సరిసంచాలక అయ్యాడు. కానీ డామినేషను వాళ్ళ ఐడియాలజికల్ బేసెస్ అంతా ఈ డిస్క్రిమినేటివ్ బేసెసే. రాష్ట్రాల మధ్య డబ్బుల సమస్య ఒకటే కాదు. దెర్ ఈజ్ ఎ కలర్ డిస్క్రిమినేషన్, దెర్ ఈజ్ ఎ రేసిస్ట్ యాటిట్యూడ్ అమాంగ్ ఆల్ దీస్ పీపుల్. పాయింట్ నోటెడ్. దాన్ని ఇవాళ మనం ఫైట్ చేయకపోతే చాలా ప్రమాదం ఉంది. రైట్. రఘురామ్ గారు, మీరు బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నారు. మీ పార్టీ నాయకుడు ఇంత అడ్డగోలుగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత ఉద్దేశపూర్వకంగా ఒక రేసిజానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక కలర్ పట్ల ద్వేషపూరిత భావంతో ఇలాంటి కామెంట్లు చేయటాన్ని ఏ రకంగా మీరు సమర్థించుకునే పరిస్థితి ఉంది? సారీ చెప్పేశారు, అయిపోయింది. ఆ భావాజాలాన్ని ఏ రకంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంది? ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? ఎగ్జాక్ట్లీ. రఘురామ్ గారు. సార్, రజనీకాంత్ గారు, ఆయన కంటెంట్ మీరు అందరూ విన్నారు అక్కడ పెద్దలంతా. అండ్ నేను వెరీ క్లియర్గా ఆయన ఎక్కడా కూడా ఒకటి చేసిన చిన్న ఇదేమిటంటే పోల్చడమే అది వివాదానికి దారితీసింది తప్పించి ఆయన ఎక్కడా కూడా భారతీయ సమైక్యతకు కానీ, దేశ పౌరుల గురించి కానీ ఎక్కడ డిస్క్రిమినేషన్ మా దేశంలో లేదు, రంగు విషయంలో కానీ వేరే విధంగా కానీ భారతీయులంతా ఒకటే, భారతీయులంతా కలిసిమెలిసి ఉంటాం మేమంతా అని చెప్పడం యొక్క ఉద్దేశం తప్పించి వేరే ఉద్దేశాన్ని దానికి అంటకట్టాల్సిన అవసరం లేదు. కేవలము కొంతమంది ఇది ఒక దీన్ని తీసుకుని ఏ విధమైనటువంటి దుష్ప్రచారము ఒక బీజేపీ మీద చేయాలని ప్రయత్నం చేస్తా నేను అంట. ఒకటి ఇందాక అన్నగారు శైలజానాథ్ చెప్తూ బీజేపీ మీద ద్వేషం వెళ్ళగలుగుతారు. పాయింట్ నెంబర్ 2 అది తర్వాత మాట్లాడదాం. పాయింట్ ఏంటంటే, మీ పార్టీ నాయకుడు చేసిన కామెంట్ ని మీ పార్టీ సపోర్ట్ చేస్తుందా? మీరు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే సౌత్ ఇండియా మీకు అవసరం లేదా? సౌత్ ఇండియాలో ఉండే నల్లవాళ్ళ పట్ల మీకు ఇష్టం లేదా? లేకపోతే సౌత్ ఇండియాలో మీ పార్టీ లేదు కాబట్టి సౌత్ ఇండియా పట్ల మీరు వివక్ష చూపిస్తూ అటువంటి భావజాలాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? సార్, ఇందాక ఐలయ్య గారు చెప్తున్నారు, కంచె ఐలయ్య గారు చెప్పేది 100% అబద్ధము, సరైన వివరణ కాదు. మీకు నార్త్ చెప్పండి. మీ పార్టీ తమిళనాడులో లేదు, కేరళలో లేదు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో లేదు, బీజేపీలో అటు ఇటుగా ఉంది. మీ పార్టీ లేదని సౌత్ ఇండియా పట్ల ఇంత తీవ్రమైన దేశపూరితమైన కామెంట్లు, ఉద్దేశపూర్వకమైన రేసిజంతో కూడిన వ్యవహారంతో ముందుకు వెళ్తూ ఉన్నారా మీరు?
సార్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది ఫస్ట్ బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఉండదు. లేకపోతే తరుణ్ విజయ్ ఎందుకు భారతదేశం మాట్లాడారు? గురించి తరుణ్ విజయ్ ఎందుకు సార్, నేను మాట్లాడారు? అది కూడా చెప్తాను, అది కూడా చెప్తా సార్. ఎందుకంటే ఒక స్వదేశీ పార్టీ బీజేపీ, కమ్యూనిజం కానీ స్వదేశీ అంటే కాంగ్రెస్ ఓన్లీ కానీ నార్త్ విదేశీ ఇండియన్స్ పార్టీలు ఇవన్నీ స్వదేశీ అంటే ఓన్లీ నార్త్ కమ్యూనిజం ఇండియన్స్ కానీ కాంగ్రెస్ కానీ విదేశీ ఓన్లీ 24 స్టేట్లేనా? స్వదేశీ పార్టీ సార్ భారతదేశం గురించి, భారతీయ ఐక్యత గురించి, ఏకాత్మత మానవవాదం చెప్పింది దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఎక్కడా కూడా ఆర్ఎస్ఎస్ లో కానీ బీజేపీలో కానీ ఎనీ సంఘటనలో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. గోల్వాల్కర్ గురించి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. చక్కగా రైట్ యూ క్యారీ. సౌత్ ఇండియన్ నేను చెప్పే ఏంటంటే ఆయన తరుణ నేతనికి అంతర్లీనంగా అతను బలంగా నమ్ముతా ఉన్నాడు. నల్ల వాళ్ళంతా ఆఖరికి సెకండరీ సిటిజన్స్, లేకపోతే మా కింద పనిచేయాల్సిన వాళ్ళు, మేమంతా ఆరులం, తెల్లతోలు ఉంది కాబట్టి మేము ఆరులం. అసలు ఆరులు ఎవరో కూడా మీ పుస్తకాల్లో ఉంది బ్రదర్, నేను చేయగలిగింది ఏం లేదు. కాబట్టి పుస్తకాలు పంపిస్తాను కదా. మీరు ఆరియన్స్ అని, నార్త్ ఇండియన్స్ ఆరియన్స్ అని, మనం ద్రవిడ్స్ అని. అసలు ద్రవిడ కల్చర్ పైన దాడి ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళ తిండి వేరే, తిప్పలు వేరే, మన తిండి వేరే, మన తిప్పలు వేరే. భారతదేశం సమాఖ్య దేశం అండి. ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక దేశంగా మార్చింది. భారతీయ జనతా పార్టీ ఒక దేశంగా మార్చలే, అంతకుముందు ఎవడూ మార్చలే. ఈ దేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఐక్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. విదేశీయుల పరిపాలనలో ఉన్నారు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ విదేశీ ఆరుల పరిపాలనలో ఉన్నారు కదా. సింధు నాగరికత దగ్గర నుండి శ్రీలంక కారణం మీరు కాదా? 70 సంవత్సరాలుగా ఒక్క వీధి పేరు మన పేరు, తెలుగు వాడి పేరు లేకపోవడం కారణం మీరు కాదా? చూస్తారని నేను అంటాను. దేశద్రోహాలతో కలిపి దేశాన్ని కొన్ని శక్తులు ఆ శక్తులకి మన మేమే. తెలుగు వాళ్ళ పేరు లేవని చెప్పింది నేనే. చెప్పలే అంటే మీరు ఎక్కువ కాలం పరిపాలిస్తే మీరు ఎందుకు పెట్టలేదు అనే పాయింట్ ఆయన రైజ్ చేస్తున్నారు. ఒకవేళ వివక్ష ఉంటే మీ పార్టీ కూడా వివక్ష ఉందని. పార్టీల సమస్య, ప్రాంతాల సమస్య అంటే మీ పార్టీలో ఉన్న నార్త్ ఇండియా. ఒక నిమిషం రఘు గారు, ఒక నిమిషం. మీ పార్టీలో ఉండే ఏదైతే కేంద్ర నాయకత్వం ఉందో, ఇప్పటి వరకు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నార్త్ ఇండియానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది, ఎక్సెప్ట్ పివి నరసింహరావు తప్ప. అలాంటప్పుడు మీ పార్టీ కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించిన నాయకత్వం, సౌత్ ఇండియా పట్ల సేమ్ సౌత్ ప్రేమ చూపించి వాళ్ళు మొత్తం నార్త్ ఇండియా వైపే ఫోకస్ చేశారు. నాయకులు లేకపోతే వాళ్ళని కాదండి, దీంట్లో ఏంటంటే వాళ్ళకున్న భావజాలంలో గాఢత. పార్టీ లేదైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా జనరల్గానే దాన్ని ఏమంటారు సంయమనం ఉన్న పార్టీ కాబట్టి అందరినీ తీసుకునే అవకాశం పనిచేసింది. భారతీయ జనతా పార్టీకి ఇట్లా గెర్రి గీసి 2 భాగాలు చేసే ఉద్దేశం కాబట్టి చూడండి మీరు ఆఖరికి ఈ రోజున సమాజాన్ని 2 ముక్కలుగా చేయడానికి వాళ్ళు చెప్పుకోకపోవచ్చు. అట్లాగే దేశం పట్ల అదేదో వాళ్ళు ఓట్ల కోసం ఏమైనా మాట్లాడచ్చు కానీ దక్షిణ భారతదేశం గురించి. కానీ ఆర్ఎస్ఎస్ నాగపూర్ దగ్గర ఉన్న భావజాలంలో ఆర్యులు, తెల్లవాళ్ళం, పశుపాలకులం ఏంటండి, పాలు గేదెలు ఇస్తాయి, ఆవులు ఇస్తాయి. గేదెలు పాలు ఇవ్వవా? ఈ రోజు దేశంలో ఆవు పట్ల ప్రేమ, అసలు పశువును గౌరవించింది సింధు నాగరికతలో ద్రౌడులండి. కాబట్టి ఈ రోజున వీళ్ళు మాట్లాడేంటి? కంచాయిలే గారు చెప్పండి. కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది, సుదీర్ఘకాలం వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళు వివక్ష చూపించలేదంటారా? ఇప్పుడు స్వాతంత్రోద్యమము మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకించడానికి ఈ ఆర్య నాన్ ఆర్య అనే పదజాలం అందరూ వాడుకుంటూ పోయారు. కాంగ్రెస్ వాళ్ళు వాడారు, వీళ్ళు వాడారు. కానీ ఆర్ఎస్ఎస్ ఒక నిర్మాణం ఏర్పడ్డ తర్వాత దాని షార్ప్నెస్ పెరిగింది. కాకపోతే గాంధీ ఎప్పుడు కూడా మీరు గాంధీ శరీరం చూడండి, నల్లగా ఉండేవాడు. ఆయన ఈ రేసిజాన్ని కొంచెం తగ్గించడానికి చేసిన ఎఫర్ట్లో భాగంగా ఆ డిస్కోర్స్ ఆయన రచనలో మనకు ఎక్కడ కనపడదు. మిగతా వాళ్ళు ఏదో కొంత ఆ ప్రక్రియలో వెళ్ళారు. కానీ ఇవాళ మనకు కనపడేది ఏంటి అంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది,
చాలా రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలోనే వాళ్ళు అధికారంలో ఉన్నారు. సౌత్లో ఒక్క కర్ణాటకలో ప్రయత్నం చేశారు, కాలేదు. మిగతా చోట్ల ఎక్కడ ఫుడ్ స్కోప్ కల్చర్ లేదు, విషయంలో కానివ్వండి, మిగతా దగ్గర స్కోపే లేదు. మిగతా వాటిల్లో ఆ స్కోప్ కూడా ఫుడ్ కల్చర్లో కానీ మిగతా వాటిల్లో కానీ ఇవాళ ఆవు పట్ల ఇంత ప్రేమ చూపెడుతున్నారు. ఎక్కడ ఫుడ్ విషయంలో ఏం తేడా చెప్పండి? బీహార్, ఉత్తరప్రదేశ్, 51% రైస్ తింటారు. దయచేసి 51% బర్రె పాలిస్తే అది పవిత్రం కాకుండా ఎట్లా పోతే పాలిచ్చే బర్రె? అది నల్ల రంగు గనుక పవిత్రం కాదు. ఈ నలుపు పట్ల ద్వేషంతో దేశాన్ని ముక్కలు ముక్కలుగా చితగొట్టే తాత్విక పునాది ఆ సంస్థల్లో ఉన్నది. కాంగ్రెస్లో కూడా ఈ తాత్వికత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఉన్నారు, ద్రవిడులకు వ్యతిరేక ఫోర్సెస్ దాంట్లో ఉన్నారు. అందుకే ఈ మొత్తం ద్రవిడ కేంద్రం అంతా కూడా హిందీ ఆర్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడ్డదంటే కాంగ్రెస్ వల్ల కాదు. అది పెరియార్ రామస్వామి నాయకర్ దగ్గర నుంచి వచ్చిన పోరాటం. ద్రవిడుల ఆధిపత్యం కోసం, ద్రవిడుల ఆత్మగౌరవం కోసం పెద్ద పోరాటం చేశాం మనం. ఆ పోరాటం నుంచి వచ్చాం. కాంగ్రెస్ వాళ్ళ మీద పోరాటం, ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద కూడా అదే పోరాటం మొదలైంది. ఆగదు. రఘు గారు సార్ నేను ఏం చెప్తానంటే, కరుణానిధి గారు పెరియార్ రామస్వామి గురించి చెప్తున్నారు. కరుణానిధి గారి వాళ్ళు ద్రవిడ మున్నేట్ర కగ్గం డిఎంకే పార్టీ పెట్టిన వ్యక్తి, వాళ్ళు ఒప్పుకున్నారు ఆర్యను అనేది లేదు, ద్రావిడ కల్చర్ అనేది లేదు అని వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి గారు విషయంలో ఆయనతో మనం చర్చ చేసినప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు ఏకీభవించడం జరిగింది. అదేవిధంగా డిఎంకే కరుణానిధి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కేవలము కొన్ని స్వార్థ శక్తులు అలా కాదండి. ద్రవిడ మూవ్మెంట్ నడిపిన వాళ్ళు, తమిళనాడులో ద్రవిడ మూవ్మెంట్ నడిపిన వాళ్ళు వాళ్ళు మీరు కాదు కదా. ఇప్పుడు మీ డిస్క్రిమినేషన్ ఉన్నది, డిస్క్రిమినేషన్ ఉన్నది మీ పార్టీలో, డిస్క్రిమినేషన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఏం మీరు చూసుకోండి. జాతీయ ప్రధానమంత్రి చేశారా? అవ్వలేదు, ఆయన గుర్తుంచుకోండి. చెప్పారు కాబట్టి ఏంటనుకుంటారు మీరు? లాంటి వ్యక్తులు కూడా దీంట్లో చేరడం దౌర్భాగ్యం. దక్షిణాది వాడివి, కొద్దిగా ఆత్మగౌరవంతో బతుకు. దక్షిణాది వాడివి, కొద్దిగా ఆత్మగౌరవంతో బతుకు. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ కదా, మీరంతా మంత్రులు కావండి, మీరు చేయలేదండి. రఘు గారు ఒక మేజర్ పాయింట్. రఘు గారు ఒక నిమిషం, రఘుతో ఒక్కరితో మాట్లాడదాం. రఘు గారు ఒక నిమిషం. ఇక్కడ సౌత్ ఇండియా డెవలప్డ్, సివిలైజ్డ్, అన్ని రకాలుగా చూసుకుంటే నార్త్ ఇండియాతో చూసుకుంటే సౌత్ ఇండియాలో ఓ పద్ధతి ఉంది, ఒక వ్యవహారం ఉంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీల వల్ల కానీ, రాజకీయ చైతన్యం కానీ, ప్రజల్లో ఉన్న స్పృహ కానీ, వీటన్నిటి వల్ల ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. కానీ నార్త్ ఇండియాతో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలో వచ్చినవి అన్నీ తీసుకొని వెళ్ళి నార్త్ ఇండియాని డెవలప్ చేసుకొని సౌత్ ఇండియా పట్ల వివక్ష చూపుతున్నారు. ఒకటి రాజకీయంగా ఇక్కడ జాతీయ పార్టీలకు స్థానం లేదనా, లేదంటే సౌత్ ఇండియాస్ కలర్స్ నచ్చలేదా, లేకపోతే సౌత్ ఇండియా ఎక్కడో దేశానికి ఢిల్లీకి దూరంగా ఉందని చెప్పి ఇగ్నోర్ చేస్తున్నారు. రీజన్ అయితే కావాల్సిన అవసరం ఉంది. మీరు లేదని బ్లంట్గా కొట్టేయకండి. అన్ని రకాలుగా స్పష్టంగా కనిపిస్తుంది. తరుణ్ విజయ్ మాట్లాడిన తర్వాత కళ్ళ ముందు మరింత స్పష్టత కనిపిస్తుంది. నార్త్ సౌత్ మధ్య ఉన్న విభేదాలను, ప్రాంతీయ వివక్షతలను గురించి చర్చను చూస్తూ ఉన్నాం. మనతో ప్రస్తుతం సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా అనలిస్ట్ విజయబాబు జాయిన్ అయ్యారు. విజయబాబు గారు, మీ అబ్జర్వేషన్ ఏం కనిపిస్తుంది? నార్త్ సౌత్ మధ్య సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయా, లేదంటే ఇది పొలిటికల్ స్లోగన్ కింద మాత్రమే చూడాల్సిన అవసరం ఉందా? ఇది కేవలం ఏంటంటే ఒక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి వ్యవహారంగా చూడాలి. ఒక చరిత్ర గురించి తెలియనటువంటి వాళ్ళు
ఏమాత్రం కూడా భారతీయ ఆత్మ గురించి తెలియలేనటువంటి వాళ్ళు మాట్లాడే పిచ్చి ప్రేలాపనల కిందే దీన్ని చూడాలనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకని అంటారు? ఎందుకంటే ఈ ప్రపంచానికి నాగరికతని చాటినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అంటే ఇది ఒకప్పుడు భారతదేశం అనే కాదు, మొత్తంగా చూసుకున్నప్పుడు ఏషియన్ కాంటినెంట్ అంతా కూడా జంబూ ద్వీపం. ఈ రోజుకి కూడా హిందూ మంత్రాల్లో జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పని మనం చూద్దాం. ఈ జంబూ ద్వీపంలో రకరకాలైనటువంటి ప్రాంతాలకి స్కాటర్ అయిపోయిన తర్వాత మనకి అఖండ భారతం అని చెప్పని వాడు మళ్ళీ ఏ బీజేపీ స్లోగన్ అయితే ఉందో ఆ అఖండ భారతం నుంచి కూడా పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇలాంటివన్నీ ముక్కలుగా అయిపోయిన తర్వాత భారతదేశం మిగిలింది. ఈ భారతదేశంలో తాజాగా జరిగినటువంటి పరిశోధన, ఈ తాజా పరిశోధన కూడా ఏంటి మనం చెప్తుంది కదండి, హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆఫ్ జెనెసిస్ట్స్ తాజాగా చేసినటువంటి దీంట్లో ఆయన డేవిడ్ హేయక్ అనేటువంటి వ్యక్తి ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏమాత్రం కూడా కల్తీ లేనటువంటి జీన్స్ ఏదన్నా ఉంటే అది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జీన్స్ మాత్రమే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎవరు అన్నట్లయితే ఆరియన్స్ మీద, ఆరియన్స్ అంటే కేవలం ఒక జాతిగా వీళ్ళని చూడడానికి వీలేదు. ఆరియన్స్లో కూడా మళ్ళీ 5 విభాగాలకు సంబంధించినటువంటి ఆరియన్స్ హిమాలయాలకు అవతల ప్రాంతం నుంచి ఇటు రావటం అనేటువంటిది జరిగింది. ఇవాళ ఇరాన్ అంటే ఆరియన్, ఏదైతే ఇరాన్గా మనం చెప్తున్నామో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరియన్లే. అలాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి స్కాటర్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆరియన్స్గా చూడాలి. మరి ఈ ఉత్తర భారతం, దక్షిణ భారతం ఏంటంటే నికార్స్ అయినటువంటి డిఎన్ఏ రీసెంట్గా CCMB హైదరాబాద్కి సంబంధించినటువంటి సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన సెంటర్ ఇచ్చినటువంటి డిఎన్ఏ కూడా ద్రవిడియన్స్ ఎవరైతే, మళ్ళీ ద్రవిడియన్స్లో కూడా మళ్ళీ 5 శాఖలు ఉన్నాయి. రైట్. విజయబాబు గారు డిఎన్ఏ గురించి ఆర్యన్ డిఎన్ఏ గురించో ద్రవిడియన్ డిఎన్ఏనో ఇంకో డిఎన్ఏ దీని గురించి మాట్లాడారు. వివక్షత ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాల మధ్య కొనసాగుతుందా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రేలాపన అన్నారు కదా, దానికి కౌంటర్ మనం మాట్లాడితే అంతే. చాలా ఒక రేఖామాత్రంగానే చెప్తాను, ఉన్న తక్కువ సమయంలో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అతి తక్కువగా ఒక రేఖామాత్రంగా మనం చర్చించుకున్నప్పుడు భారతీయులు అని అంటే సింధు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళ సింధు, అది హిందూ ప్రాంతం అయింది. మరి దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఆ రోజున అగస్త్యుడు అటు నుంచి కిందకు వచ్చినప్పుడు వీళ్ళంతా ద్రవిడియన్స్. ఇక్కడ ఒకే ఒక పాయింట్ వీళ్ళని సూటిగా స్పష్టంగా అడిగేది ఏంటంటే, మీరు ఇవాళ జై శ్రీరామ్ అని చెప్పి అంటున్నారు. జై శ్రీరామ్ అన్నప్పుడు శ్రీరాముడు నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా మీరు చెప్పండి. మీరు పూజించే శ్రీకృష్ణుడు నల్లటివాడా తెల్లటివాడా చెప్పండి. శ్రీరాముడు యుద్ధం చేసినటువంటి రావణ బ్రహ్మ ఆయన నల్లటివాడా తెల్లటివాడా? ఇది కనుక మీరు తెలుసుకుంటే ఈ పిచ్చి ప్రేలాపనలు మీరు మాట్లాడరనేది. రాముడు సాక్షాత్తు కొన్ని వేల సంవత్సరాలకి సంబంధించిన ఈ భారతదేశంలో ఆరాధ్య దైవం రాముడు నల్లనివాడు, నయన పద్మములు కలిగినటువంటి వాడు. అటువంటి రాముడు నల్లటివాడు, శ్రీకృష్ణుడు నల్లటివాడు, పద్మదళాయతాక్షుడు శ్రీకృష్ణుడు నల్లటివాడు. తెలుపేంటి? అదే అందుకే పిచ్చి ప్రేలాపనలు అని చెప్తున్నానండి. ఇది పిచ్చి ప్రేలాపనలు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి తెలియనటువంటి చౌకబారుతనం ఏంటంటే, ఎందుకు మీరు తెల్లగా ఉన్నారు, ఎందుకు ఇటు సౌత్ ద్రవిడియన్స్ నల్లగా ఉన్నారంటే, ఈ ఖండానికి వచ్చినటువంటి తొలి ఆ రోజున అందరూ కూడా ట్రైబల్సే. ఆ ట్రైబల్స్లో తొలిగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు ద్రవిడియన్స్ నల్లగా ఉన్నారు. మీరేంటన్నట్లయితే ఈ దేశం మీద జరిగినటువంటి అనేక ఇన్వాజన్స్ అంటే దాడులు, మతాల పరంగా రాజ్యాలని ఆక్రమించుకునేటువంటి వ్యాపార పరంగా ఈజిప్షియన్స్, మ్యాసిడోనియన్స్, పోర్చుగీసులు, బ్రిటిషర్సు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ద్వారా కల్తీ కాబడినటువంటి డిఎన్ఏ మీరు తెల్లగా ఉన్నారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం, హిస్టారికల్గా కానీ డిఎన్ఏ పరంగా కానీ. కాబట్టి వాళ్ళ నిఖార్సైనటువంటి భారతీయులుగా మీరు మాట్లాడినప్పుడు దక్షిణ భారతదేశం భారతీయులు మిమ్మల్ని హక్కున చేర్చుకొని జీవన స్రవంతిలో మనమంతా ఒకటి అనేటువంటి భావనతో ఇవాళ భారతదేశం పరిడవిలుతుంది తప్ప కేవలం ఒక క్యాపిటల్ అక్కడ ఉంది కాబట్టి మీరు సౌత్ వాళ్ళని మీరు హక్కును చేర్చుకోవడం కాదు. రాముడికి వారసులు నల్లగా ఉన్నటువంటి వాళ్ళు, శ్రీకృష్ణుడికి వారసులు నల్లగా ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఇక్కడ చరిత్ర. అలాగే ఈ రోజున ఎవరైతే మీరు హిందువులుగా మీరు అంటే ఒక మెజారిటీ వర్గం ఈ దేశంలో పూజలు అందుకున్నటువంటి పూజలని వాటికి శ్రీకారం చుట్టి
ఇవాళ అక్కడికి ఇదంతా పరివ్యాప్తం చేసినటువంటి సాక్షాత్తు జగత్ గురువు ఆదిశంకరాచార్య సౌత్కు సంబంధించినటువంటి నల్లనివాడు. ఇంతకంటే ఇంకా ఇలాంటి చాలా సరే, నలుపు తెలుపు క్లారిటీ మీరు ఇచ్చారు, డెవలప్మెంట్ క్లారిటీ, అదేవిధంగా ప్రభుత్వాలు వివక్ష చూపుతున్న తీరు, దీన్ని మీరు జస్టిఫై చేయగలుగుతారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకటేంటంటే ముందు మళ్ళీ నలుపు దగ్గరికి వచ్చేసరికి మానవ అంటే హ్యుమానిటీ ఉన్నటువంటి విశాల స్వభావం వాళ్ళు ఒకటే గ్రహించాలి, ఏంటంటే దేహవర్ణం దోషం కాదు, రంగుకి రాగానికి రూపం లేదు, మానవత్వం అనేటువంటిదే అజేయం. అటువంటి మానవతా విలువల్ని నాగరికతని ఈ ప్రపంచానికి జంబూ ద్వీపంగా సుదీర్ఘమైనటువంటి చరిత్రని సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం. తర్వాత జయబాబు గారు కొన్ని విషయాలు భర్త వర్షే భర్త కండే ఆ జాంబవంతే అంటే ఇంకా దళితులతో రాజ్యం అని చెప్తేనే వాడు ఇప్పుడు లేడు, కానీ ఇక్కడ ఆఖరికి సమస్యది కాదు. ఇక్కడ ఆర్యులు అన్న వాళ్ళు సెటిల్. ఇక్కడ నేను మాట్లాడుతుంది వర్ణాలకి జోట్లకి నేను వెళ్ళలేదండి, దయచేసి. ఇందాకే చెప్పాను, సాక్షాత్తు రావణ బ్రహ్మ కూడా గురించి ఇంకొక యాంగిల్లో మాట్లాడతాం అలాంటి వాళ్ళు. మగధరాజు కష్టం. మనం ప్రెజెంట్ సిచ్యువేషన్ తీసుకుందాం. ప్రెజెంట్ సిచ్యువేషన్ దయచేసి వినండి ఒకసారి. సుందరకాండ ఉంది, సుందరకాండ లేకపోయి వాళ్ళు రాసిందే రోజు పారాయణ చేస్తారు. సుందరకాండ రాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్తే కష్టం. ఈ రోజున ఒక ఫాల్స్ తెల్లగున్న వాళ్ళం, తెల్ల రంగు గొప్ప రంగు దరిద్రమైన భావజాలం. నేను ఆల్ కలర్స్ అని కాదండి, ఇక్కడ బ్లాక్ ఇస్ ద కలర్, వైట్ ఇస్ ద కలర్. నేను అంటున్నాను కలర్ డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది, అది వాళ్ళకు కనిపిస్తుంది, భావజాలం కనిపిస్తుంది. ఈ భావజాలం ప్రభుత్వాలు ఒక నిమిషం ఈ భావజాలం కాదు, ఒక నిమిషం పైత్యం, అది పైత్యం. నేనే చెప్పాను, దేహవర్ణం దోషం కాదు, రంగుకి రాగానికి రూపం లేదు. అది కాంగ్రెస్తుంది, కుక్క మరుగుతుంది, బీజేపీ వాళ్ళు డివైడ్ చేస్తారు. ఇవాళ మీకు అర్థం కావడం లేదు. పాయింట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వర్ణ వివక్షత కనిపిస్తుంది, తెలుపు అనే అహంకారం కనిపిస్తుంది, అదేవిధంగా అన్ని రకాల డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది. ఈ టైంలో పొలిటికల్ వ్యూ పాయింట్ ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక జాతీయ పార్టీ, మీరు ఒక పొలిటికల్ సిస్టంలో ఉన్నారు, పొలిటికల్ సిస్టమ్ మీద ఉన్న ఒక పార్టీని నుంచి రిప్రజెంట్ చేస్తూ సౌత్ని, ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్న మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సౌత్ నార్త్ డివైడ్ అయిపోవాల్సిన అవసరం కనిపిస్తుంది. భారతదేశం అన్నది అందరూ కలిసి బాగా ఉందామని ఏర్పాటు చేసుకున్న సమాఖ్య అండి. అందరి పట్ల సమానమైన గౌరవాన్ని ప్రకటించకపోతే ప్రజలు ఆలోచించుకుంటారు. అంటే సమాన గౌరవం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రకరకాల కారణాలు డివైడ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. నాకేం అట్లా కాదు, కానీ రజనీకాంత్ గారు రైట్. ఐలా గారు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి రజనీకాంత్ గారు. ఒకటేమో ఆత్మగౌరవం సమస్య. ఎగ్జాక్ట్లీ. ఇవాళ తరుణ్ విజయ్ ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యక్తిగా మాట్లాడితే వాళ్ళు ఆయన ఎక్స్పెల్ చేయకుండా డిఫెండ్ చేస్తున్నారంటే ఆ ఆర్గనైజేషన్కు కలర్ డిస్క్రిమినేటివ్ లక్షణం ఉన్నది, పాలించే పార్టీకి ఆ లక్షణం ఉన్నది. ఇది సౌత్ ఇండియా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విషయం. ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. రెండవది ఎకనామిక్ డెవలప్మెంట్ ఇష్యూ. ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా అదే డిస్క్రిమినేషన్ చూపెడతారు. ఎక్సెప్ట్ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా దేవగౌడ్ ఉన్న పీరియడ్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించారు తప్ప మిగతా టైంలో ఎవరున్నా ఆ డిస్క్రిమినేషన్ ఉన్నది. అందుకే పోరాటం అవసరం అవుతుంది. అందుకే మనం ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకోవాల్సి వచ్చింది. అందుకే ఇవాళ ఇంగ్లీష్ వస్తే సరిపోదు, ఇప్పుడు హిందీ కావాలి, డిస్క్రిమినేషన్ వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఇంగ్లీష్ వస్తే సరిపోదు, హిందీ కూడా కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు రావాలి హిందీ? హిందీ జాతీయ భాష కాదు. అదే పెరియార్ రామస్వామి నాయకర్ పోరాటం, అదే మన పోరాటం కూడా. వై ఇంగ్లీష్? టూ లాంగ్వేజెస్ ఆర్ ఎనఫ్. ఇంగ్లీష్ విల్ బి ఇండియన్ లాంగ్వేజ్. మీరు చెప్తున్నారు రెండు రకాల డిస్క్రిమినేషన్ సీరియస్ గా జరుగుతుందని. ఒకటి వర్ణ వివక్షత, రెండు ఆర్థిక పరమైన వివక్షత కనిపిస్తుంది. అటువంటి వివక్షత ఉన్నప్పుడు ఇప్పుడు నా ప్రాంతం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం అనుకునే ఇటువంటి తరుణంలో డివిజన్ వైపు అంత సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుందా? అటువంటి వైపు వెళ్లే శక్తి 5 రాష్ట్రాలకి, సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలకి కనిపిస్తుందా? ఇక్కడ మళ్ళీ ప్రాంతీయ పార్టీల డామినేషన్ కూడా విభేదించి మాట్లాడాను.
తెలంగాణ అప్పుడు కూడా విభేదించి చెప్పాను, ఇవి కాదు ఇష్యూస్. మానవ సమానత్వం అనేది ద్రవిడ జాతికి ఉన్నంత సమానత్వ తాత్విక పునాది వేరే వాళ్ళకి లేదు. అందుకే బ్లాక్స్ ఎప్పుడు వైట్స్ని డిస్క్రిమినేట్ చేయలే. ఈవెన్ ఆఫ్రికన్స్ కానీ, మనం కానీ, ఈవెన్ బెంగాలీస్ కానీ, మంగళాయిడ్ అయిన ట్రైబల్స్ కానీ ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయలే. ఇది ఆరియన్ తర్వాత కకేషియన్స్ డిస్క్రిమినేషను. దీనికి వ్యతిరేకంగా ప్రపంచం అంతటా పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ జరగాల్సిన. రైట్ రఘు గారు, రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అటువంటి భావాజాలంతో తరుణ్ విజయ్ కామెంట్స్ తర్వాత సీరియస్గా అటువంటి థాట్ ప్రాసెస్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తమిళనాడుకు సంబంధించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని జల్లికట్టు ఒక అంశాన్ని జాతీయ స్థాయిలో ఇష్యూ చేశారు. రైతులు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే ఢిల్లీలో దిక్కు లేదు. అదేవిధంగా ఒక జాట్లో ఇంకో నార్త్ ఇండియాకు సంబంధించిన ఒక కొద్దిపాటి వ్యక్తులు కనుక అక్కడ అంతా స్తంభింపజేస్తే, ధర్నాలు చేస్తే దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. తమిళనాడుకు సంబంధించిన రైతాంగం ఈరోజు నగ్న ప్రదర్శనలు ఢిల్లీ నడివీధుల్లో చేస్తే అక్కడ దిక్కు మొక్కు లేదు అక్కడ పట్టించుకునేవాళ్ళు. ఇటువంటి వివక్షత ఉన్న ఈ తరుణంలో నిధులు, నియామకాలు, హక్కులు, ఆ తర్వాత వివక్షత, ఈ నేపథ్యంలో ఉద్యమాలు వస్తున్న ఈ తరుణంలో సౌత్ ఇండియాకు సంబంధించిన రాష్ట్రాలు అటువంటి భావాజాలంలో ఉండటంలో తప్పేం కనిపిస్తుంది? ఒకవేళ ఉంటే దాన్ని సెటరేట్ చేయలేకపోతే అది తీవ్రస్థాయి ఉద్యమంలోకి వెళ్ళే అవకాశం కనిపించడం లేదా? సార్, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, వెయ్యక పైన భాషలు ఈ దేశంలో మాట్లాడే ప్రజలు ఉన్నారు. అనేక సంస్కృతులు, ప్రతి ఊరికి ఒక ఈ దేశంలో విలేజ్ వరకు ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ లేకుండా భారతీయులంతా ఒకటే. భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం భారతీయులంతా పనిచేస్తుంది. భారతదేశంలో ఉన్న పనిచేస్తుంది. ఏమండి, దక్షిణ భారతము ఇవాళ మనం చెప్పాలంటే దక్షిణ భారతదేశం 5 రాష్ట్రాలు కూడా ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే అనేక రంగాల్లో ముందున్నాయి. మనం కూడా చాలా విషయాల్లో అనేక రంగాల విషయాల్లో మనం ముందున్నాం. నేను చూసొచ్చాను. అటువంటి వాళ్ళు విజయనగర సామ్రాజ్యం ఇటువంటి వాళ్ళు నిర్మించారు ఈ రాజ్యాల్ని. హైదరాబాద్ ని ఏ ఉత్తరాది వాడు నిర్మించలే, రాజమణిని ఉత్తరాది వాడు నిర్మించలే, ఇంకా ఏ బెంగళూరు నిర్మించలే. పెద్ద నిర్మించింది ఆఖరి ఇంకా దక్షిణాది వాళ్ళండి, ద్రవిడులండి, శాస్త్రం తెలిసిన వాళ్ళు. ఓడిపోయారు. దక్షిణాది వాడివి రాజకీయాలు మాట్లాడేమంటావు? డిస్క్రిమినేషన్ చూద్దామంటే అభివృద్ధిలో చూద్దాం రండి. మన అభివృద్ధిలో ముందున్నాము. సౌత్ ఇండియా అభివృద్ధిలో 67 పరిపాలించి గ్రిడ్ వేయలేకపోయారు సార్. రజనీకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు గ్రిడ్ వేయలేకపోయారు. నార్త్ కి సౌత్ కి గ్రిడ్ లేదండి. పవర్ సప్లై లేదు. ట్రైన్ ఆగిపోతే 3 ఏళ్లలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ నార్త్ కి, సౌత్ కి అండ్ వెస్ట్ కి, ఈస్ట్ కి గ్రిడ్, పవర్ గ్రిడ్ అనుసంధానం చేశారు. వాజ్పేయి గారు రోడ్లు అనుసంధానం చేశారు. అదే విధంగా ఈ యొక్క పవర్ గ్రిడ్ ని అనుసంధానం చేస్తారు. అలాగే మొత్తం ఎంత డెవలప్మెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విషం తక్కుతున్నారు. కాంగ్రెస్ నాయకులు, నాయకులు వివిధ భాషజాలతోటి దేశజాలను సృష్టించి ప్రజలను విడగొట్టాలని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని చెప్తున్నా. దేశాలను విడగొట్టింది చాలు. మీరు మతం పేరు చెప్పి విడగొట్టారు, ముస్లింస్ అని పేరు చెప్పి విడగొట్టారు, ముస్లింస్ అభివృద్ధి చేయకుండా అడుగున్నారు, దళితులను అలాగే ఉంచారు. అది కాదండి, మేము విషయం కక్కితే ఎట్లా కక్తాం? మీరు తరుణ్ విజయ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా జరగాల్సింది. చర్చ ఇంకొక రకంగా ఉంటుంది అప్పుడు. రైట్
విజయబాబు గారు మీ ఫైనల్ కామెంట్ ఏం కనిపిస్తుంది? తరుణ్ విజయ్ని మీరు ఎక్స్పెల్ చేయకుండా ఒకటండి ఇది ఇప్పుడు ఆయన చాలా racist రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఇవాళ కుదేలుతున్న పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ నార్త్ సౌత్ అనేటువంటి విషబీజాలు నాటడం సరైనటువంటి కాదు. ఆత్మగౌరవం అవసరం లేదా? భారతదేశం లౌకికవాదంలో అసాంఘిక ఇలాంటి అసాంఘిక ఆత్మగౌరవం వివక్షత పాటిస్తుంటే సహిస్తూ భరిస్తూ ఉండాలా? వివక్షని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పార్టీలకు అతీతంగా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. బహిష్కరించినప్పుడు మాత్రమే జాతీయతావాదాన్ని వాళ్ళు చాటుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని దీన్ని బేస్ చేసుకొని దీని మీద రాజకీయ కుంపట్లో రాజేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి వాళ్ళు, సమాజంలో అశాంతిని రేకెత్తించాలనుకునే ఈ వర్గాలన్నిటినీ కూడా మనం నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయతాభావం ఒక్కటే ఏకం. ఇందులో ఎలాంటి అసమానతలు ఉన్నా వాటి మీద దండెత్తాలి. మళ్ళీ చెప్తున్నా, దేహవర్ణం దోషం కాదు, రంగుకి రాగానికి రూపం లేదు. మానవతా విలువలే ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా నిలబెడతాయి. మానవతా విలువలు ఉండాలి. రంగును చూసి కాదు మనిషికి సంబంధించిన లక్షణాలని ఇతరత్ర డిసైడ్ చేసేది. అది అభివృద్ధికి సంబంధించి కూడా ఒక ప్రాంతాన్ని వివక్షతో చూడటం అధికార పార్టీలు కరెక్ట్ కాదు. భారతదేశంలో అందరూ అంతర్భాగంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి ప్రాంతాన్ని గుర్తు చేసుకొని అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా పాలకులపై ఉంది, పాలక పార్టీపై అంతకంటే ఎక్కువగా ఉంది. బీజేపీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కొంచెం సీరియస్గా దండించాల్సిన అవసరాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ కార్యక్రమం ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TV9.